గాయత్రి విద్యానికేతన్లో రక్షాబంధన్ వేడుకలు. పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్లో ఈ రోజు ముందస్తు రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాఠశాల విద్యార్థినులు అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా విద్యార్థులకి రాఖీలు కట్టి తమ ఆప్యాయతని చాటారు. ఈ సందర్భంగా గాయత్రి విద్యా సంస్థల కరెస్పాండెంట్ అల్లంకి రజనీ శ్రీనివాస్ మాట్లాడుతూ రాఖీ, రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగని కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు. అన్నా చెల్లెలు లేదా అక్క తమ్ముల మధ్యన ప్రేమానురాగాలకి సూచకంగా ఈ పండుగని జరుపుకుంటారు. అన్నకు గాని తమ్మునికి గాని ప్రేమ సూచకంగా సోదరి రాఖీని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకి కట్టేదే ఈ రాఖీ పండుగ అని విశిష్టతను పిల్లలకి వివరించారు. నీవు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనమిద్దరం దేశానికి రక్ష అని పిల్లలతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులకు రాఖీలు కట్టి తమ అనురాగాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్, ప్రిన్సిపల్ విజయ్, రజీద్దీన్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. మనము రాఖీ పౌర్ణమిగా నిర్వహించుకుంటాము. ఇది అన్నా చెల్లెల ప్రేమకు ప్రతీకగా చెప్పవచ్చు. మన దేశ సౌభాతృత్వానికి కూడా ప్రతీకగా ఈ పండుగను మనం పేర్కొనవచ్చు. సోదరుల మధ్య యొక్క బంధాన్ని మనం నిర్వహించుకుంటూ దాన్ని విశిష్టతను తెలియజేసుకుంటూ మనం ఈ పండుగను జరుపుకుంటాము. సో కేవలం తోడబుట్టిన సోదరులే కాకుండా కులమతాలకు అతీతంగా కూడా తమ వారందరినీ కూడా సోదరులుగా భావించి ఈ రక్షాబంధన్ని కట్టడం జరుగుతూ ఉంటుంది. మన దేశంలో అన్ని ప్రాంతాలలో కూడా ఈ పండుగను నిర్వహించుకుంటారు. దీన్నే ఇంకా జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. ఈ సంవత్సరం ఆగస్టు 19 సోమవారం నాడు మనం నిర్వహించుకోబోయే ఈ పండుగను ముందస్తుగా మా గాయత్రి విద్యానికేతన్లో పిల్లలందరికీ కూడా రక్షాబంధన్ యొక్క విశిష్టతను తెలియజేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లలంతా కూడా చాలా ఉత్సాహంగా ఆసక్తిగా పాల్గొనడం జరిగింది. దీన్నే ఇంకా జంధ్యాల పౌర్ణమి, రక్షాబంధన్ అని కూడా అంటారు. Good afternoon to everyone. I am Shravya of class 10th of Gayatri Vidyaniketan school. Today we celebrated Raksha Bandhan festival in our school. Raksha Bandhan is a festival of peace and harmony. On this day, sister tie Rakhi to his brother and his brother gave promise in the return as a lifetime protector. This festival shows the love and affection between the brothers and sisters. Thank you for all for giving me this opportunity. Good afternoon to everyone. I am Akshara of 10th standard. First of all, I wish you all a very happy Raksha Bandhan in advance. Raksha Bandhan is a significant Indian festival celebrating the bond between brothers and sisters. Sisters tie Rakhi to their brothers on their wrist. It appeared on the month of August. Thank you.